ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు విజిత। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్। అనుక్షణం ప్రమాదకరమైన ఉద్యోగం ఏదైనా ఉంది అంటే అది విద్యుత్ శాఖ ఉద్యోగమే। ఏపీ ఎండీసీ చైర్మన్ షమీం అస్లాం వెల్లడి। ఘనంగా మదనపల్లె విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఉజ్వల భారత్ ఉజ్వల భవిష్యత్ విద్యుత్ మహోత్సవం నిర్వహించిన ఉద్యోగులు। ప్రజల దాహార్తిని తీర్చడానికి కొండమారిపల్లి పంచాయతీ బోడుమొల్ల దిన్నె గ్రామంలో ఎమ్మెల్యే సహకారంతో అదనపు బోరును వేస్తున్నాము। మార్కెట్ కమిటీ డైరెక్టర్ తట్టి శ్రీనివాసులు రెడ్డి వెల్లడి। అదనపు బోరు వేయడానికి భూమి పూజ నిర్వహించిన ప్రజాప్రతినిధులు వైకాపా నేతలు। ఉద్యోగాల్లో ప్రమాదకరమైన ఉద్యోగం విద్యుత్ శాఖకు సంబంధించిందని ఏపీఎండీఎస్ చైర్మన్ షమీం అస్లాం పేర్కొన్నారు। నేడు మదనపల్లె పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు ఏపీ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఉజ్వల భారత్ ఉజ్వల భవిష్యత్ విద్యుత్ మహోత్సవం కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో మదనపల్లె మున్సిపల్ చైర్పర్సన్ వరాపన మనుజ, విద్యుత్ శాఖ ఈఈలు చంద్రశేఖర్ రెడ్డి, విజయన్, జనరల్ మేనేజర్ ఆంజనేయులు, కడప డీజీఎం జనార్దన్ రావు, మదనపల్లె డీఈఈ రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రోజుకు 9 గంటలు విద్యుత్ సరఫరా చేసే స్థాయి నుంచి 23 గంటల పాటు విద్యుత్ సరఫరా చేసే స్థాయికి ఈరోజు మన భాషా విద్యుత్ శాఖ ఎదిగిందని అన్నారు। ప్రతి క్షణం ప్రమాదం అంచున ఉండి విధులు నిర్వహించే శాఖ ఒక విద్యుత్ శాఖ మాత్రమేనని పేర్కొన్నారు। అది ఎలాగంటే 7,000 మంది ఎనర్జీ అసిస్టెంట్ గ్రేడ్ 2 మనము కులబద్ద పెట్టలేకపోయిన వాళ్ళకి ఈ కడపన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండుగా మనం కలిసి ఉన్నాయి। ముందు విడిపోయిన తర్వాత మనకు ఎలక్ట్రిసిటీ అని కాదు, బొగ్గు అని కాదు, ఆర్థికంగా మన ఆంధ్రప్రదేశ్ అన్నింటిలో చాలా వెనుకబడింది। ఎందుకంటే వచ్చే ఆదాయ వనరులన్నీ కూడా తెలంగాణకు వెళ్ళిపోవడం జరిగింది। అప్పట్లో మనకు సిగరెట్ బొగ్గు గనులు ఉండేవి, కానీ తెలంగాణ విడిపోయిన తర్వాత సిగరెట్ బొగ్గు గనులన్నీ కూడా తెలంగాణకు వెళ్ళిపోయాయి। మనకు బొగ్గు గనులు ఆంధ్రప్రదేశ్ కి ఎక్కడ కానీ లేవు। అందుకని సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మన స్టేట్ గవర్నమెంట్ అంటే జగనన్న మన సీఎం గారు, మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న పవర్ మినిస్టర్ అందరూ మాట్లాడి యూపీలో సుడియాలి గవర్నమెంట్ తీసుకున్నారు। ఆ గవర్నమెంట్ ద్వారా వచ్చే బొగ్గు నుంచి ఈరోజు అదే మనకు బొగ్గు మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా లేదు। మీకు ఇంతకు ముందు కూడా చైర్పర్సన్ చెప్పారు వివరంగా, మనకు ప్రపంచంలో మీకు ఎన్నో కులాలు మతాలు అన్ని ఉన్నా మనకు తెలిసినవి చూడండి, క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, హిందూస్ కానీ, భారతం రామాయణం కానీ, బైబుల్ కానీ, ఖురాన్ లో కానీ ఏం రాసిందంటే వాటర్ ని కానీ మనం ఎక్కడ ఒక చుక్క వాటర్ కూడా వేస్ట్ చేయకూడదు। అవన్నీ కూడా మనం అదుపు చేసి మనం పొదుపుగా వాడుకుంటేనే భావి తరాలకు అవి ఉపయోగపడతాయి। దీన్ని ఎవ్వరూ పట్టించుకోకుండా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే అట్లా యూజ్ చేసి
పెద్దగా మన కరెంట్ ప్రాబ్లం అనేది లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా చెప్తే కూడా ఇది పెద్ద సిటీ కాదు, పల్లి కాదు, ఒక టౌన్ కాబట్టి అధికారులందరూ కూడా వెంటనే రెస్పాండ్ అవుతారు. ఎక్కడైనా పోల్ పడిపోయినా, లైన్ పోయినా, ఇంకో ఇబ్బంది వచ్చినా ఎలక్ట్రిసిటీ ద్వారా వాళ్ళు వచ్చి ఇమ్మీడియట్ గా సర్వీస్ అందిస్తున్నారు. దానికి వాళ్ళకి మనం ఎప్పుడైనా కూడా గుర్తు పెట్టుకోవాలి. అలాగే ఇంకా ముందు కూడా చెప్పారు, అన్ని జాబుల కంటే కూడా కష్టమైన జాబ్ ఉద్యోగం ఎలక్ట్రిసిటీ లైన్ మెన్స్. వాళ్ళందరూ కూడా చాలా చాలా కష్టపడి పనిచేస్తుంటారు. ఒక్కొక్కసారి రీసెంట్ గా నేను కూడా చూశాను, ఒక పల్లి దగ్గర పైన ఒక బాబు పోయి లైన్ వేస్తున్నాడు. ఎక్కడో అది ఆన్ అయిపోయింది. అక్కడికక్కడే ఆ లైన్ మీదనే అట్లే ఖాళీ బొగ్గు అయిపోయినాడు. మళ్ళా ఆ కరెంట్ అంతా అయిపోయింది, వదిలేసిన తర్వాత కింద పడినాడు. ఏమాత్రం కూడా మనిషి శరీరంలో ఉన్న బ్లాక్ గా ఏర్పడిపోయింది. అంటే ప్రాణంతో చెలగాటం ఆడే ఉద్యోగాలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చేసేది. కాబట్టి వాళ్ళను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి మనం ఏదైనా వాళ్ళు చేసేటప్పుడు ప్రోత్సహిస్తూ, వాళ్ళకి ఏదైనా సర్వీస్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. మనకి స్వతంత్రం వచ్చే రాకముందు విద్యుత్ దీపాలు అంటే తెలియకుండా కేవలం కిరోసిన్తో, ఆయిల్తో దీపాలు వెలిగించుకొని ఆ రోజుల్లో గడిపేవారు. ఆ వెలుగులోనే చాలా వరకు స్వతంత్ర సమయంలో చదువుకోవడం కూడా జరిగింది. కానీ ఈరోజు అలాంటి పరిస్థితులు లేవు. మనకి ఎట్లయితే 5 ప్రాణవాయువుతో అగ్గి ఇవన్నీ కలిపి మనకి ఈరోజు ఉన్నాయో, అదేవిధంగా ఈ ఎలక్ట్రిసిటీ అనేది కూడా ఒకటి భాగంగా మన జీవితంలోకి వచ్చేసింది. ఇది లేకపోతే ఈరోజు జీవితం లేకుండా స్టేజ్ తీసుకెళ్ళిపోయింది. సో అలాంటిది ఈరోజు లేటెస్ట్ వర్షన్స్, లేటెస్ట్ ఎంత మన ప్రభుత్వం కరెంట్ని ఆదా చేయాలి అనే దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్తోనే ఈరోజు మన గృహ కళ్ళలో యూజ్ చేసే ఎలక్ట్రిక్ వాటర్ అయినా ఏదైనా కానీ తక్కువ కరెంట్ కాలేజీలో లేటెస్ట్ టెక్నాలజీతో ఈరోజు రూపకల్పన జరుగుతున్నాయి. అదన్నీ ఒక ముఖ్యంగా మీకు చాలా వరకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే కరెంట్ అంటే ప్రాణంతో చెలగాటం అనేది జీవితమే వెళ్ళిపోయే స్టేజ్ అది. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడైనా ఏ సమస్య వచ్చినా ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతూ మీ జీవితాన్ని పరంగా పెట్టి ఈరోజు సర్వీసెస్ ఇస్తున్నందుకు మీ అందరికీ ఫస్ట్ గా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆజాదీ కా మహోత్సవ్ భాగంలో మన ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు వారిని కలిపి ప్రతి పల్లెకై ఎక్కడ మార్పు ప్రాంతమైన విద్యుత్ అందించాలనే గొప్ప ఉద్దేశంతో ఈరోజు ఆజాదీ కా మహోత్సవంలో ఉజ్వల భారత్ ఉజ్వల భవిష్యత్ ప్రోగ్రామ్ ని నిర్వహించడం జరుగుతుంది మొత్తం దేశమంతటా. దీని ఉద్దేశం ఏమంటే ప్రజలకి విద్యుత్ ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు మనం సర్వీస్ చేసుకోగలుగుతున్నాం, ఎంత విద్యుత్ యూజ్ అయితే చేస్తున్నాం, సోలార్ విద్యుత్ ఎంత యూజ్ చేస్తున్నారని దాని మీద అవగాహన కల్పించి దీన్ని ఎలా ప్రజల్లో ఇంకా ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇంకా మంచి సర్వీసెస్ అందించాలని ఈరోజు పెద్ద ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. ఇంకా అంతేకాకుండా మన మదనపల్లి వస్తే మదనపల్లి మొత్తం అగ్రికల్చర్ని మొత్తం కలిపి 2000 ఫెయిడ్ ట్రాన్స్ఫర్ ఇమ్మీడియట్ గా రిప్లేస్ చేయడం జరిగింది. ఏ ఒక్కటి కానీ ట్రాన్స్ఫర్ వెళ్ళినట్టు మన మదనపల్లి లేదు. అంతేకాకుండా అగ్రికల్చర్ కింద మనకి దాదాపుగా 2021 సర్వీసెస్ ఈరోజు నడుస్తున్నాయండి. దానికి 9 hours కరెంట్ కూడా మన ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. పెండింగ్ 1600 పెండింగ్ ఉన్నాయని వాటి కూడా మన మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు దాన్ని వీలైన తొందరలో వాళ్ళ అప్లికేషన్స్ కూడా తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం
ప్రాసెసింగ్లో ఉంది. అంతేకాకుండా వైఎస్ఆర్ జగనన్న వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఎలక్ట్రిసిటీ సర్వీసెస్ కూడా జరుగుతున్నాయి. అంతేకాకుండా వైఎస్ఆర్ జలకళ కింద 13 ఫ్రీ బోర్స్ వేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన మెటీరియల్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా లాస్ట్ మనం చూసామంటే సమ్మర్లో విపరీతమైన కరెంట్ ఇబ్బంది వస్తే మన మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇమీడియట్గా దాన్ని యాక్షన్గా తీసుకొని ఇమీడియట్గా రెక్టిఫై చేసి రైతులకైనా మన రెసిడెన్షియల్స్ కానీ ఎక్కడ ఇబ్బంది రాకుండా ఇమీడియట్గా పవర్ సప్లై కూడా మరి కొన్ని ఇవ్వడం జరిగింది. ఇలా సర్వీసెస్లో మన ఏపీ టాప్లో ఉందనేది మనమందరము ఈరోజు మన సీఎం గారికి ధన్యవాదాలు చెప్పు. ఏ సర్వీస్ అయినా సచివాలయ వ్యవస్థ ద్వారా ఏ సర్వీస్ అయినా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రజలకి డోర్ టు డోర్ ఇవ్వడం జరుగుతుంది. ఇంత పెద్ద మొత్తంలో మనకి ప్రతి సర్వీస్ని ఇవ్వడంలో ముందంగా దేశంలో ముందున్నాము. దానికి మనం గర్వకారణంగా ఈరోజు చెప్పుకోవచ్చు. మన ముఖ్యమంత్రి గారు చేసిస్తున్న సర్వీస్ ఇలాంటి సర్వీస్ ఇచ్చినందుకు మన ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ స్వాతంత్రం వచ్చిన రోజుల్లో విద్యుత్ పరిస్థితి ఎలా ఉన్నది, ఇప్పుడు విద్యుత్ పరిస్థితి ఎలా ఉన్నది, ఈ విషయానికి సంబంధించినటువంటి విషయాలన్నీ మీకు వీడియోల ద్వారా వివరించబడతాయి. తర్వాత ఈ రాబోయేటటువంటి 25 సంవత్సరాల్లో మనం ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలి, మన విషయాలు ఎలా ఉండాలి అనేటటువంటి విషయాన్ని కూడా మీకు ఈ వీడియోలో విశదీకరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి తొలుత గౌరవ మంత్రివర్యులు, విద్యుత్ శాఖ మంత్రివర్యులు పెద్దలు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరియు ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను ఆహ్వానించడం జరిగింది. కానీ వాళ్ళు బికాస్ ఆఫ్ దేర్ బిజినెస్ షెడ్యూల్ రాలేకపోయారు. వాళ్ళందరూ కూడా మీకు విషెస్ కన్వే చేయమని చెప్పారు. వాళ్ళ ప్రతినిధిగా మనకు మేడం గారిని పంపడం జరిగింది. మేడం గారు మీకు అన్ని విషయాలు విశదీకరిస్తారు. విద్యుత్ సంస్థలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని మనం ఈరోజు ఈ స్టేజ్కి రాగలిగాము. ఒక 5 to 10 years బ్యాక్ మనకు ఆవరేజ్ పవర్ కన్జ్యూమర్కి 12 గంటలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మనం ప్రతిరోజు ప్రతి కన్జ్యూమర్కి ఆవరేజ్ మీద 22.5 గంటలు కరెంట్ ఇచ్చే స్టేజ్కి ఎదిగామంటేనే మన విద్యుత్ సంస్థ సాధించిన ప్రగతి అందరికీ అర్థమవుతుంది. ఈరోజు మదనపల్లి పట్టణం నందు జరపబడుతున్నది మన దేశం రాష్ట్ర విద్యుత్ రంగం యొక్క కీలక విజయాలను ప్రాధాన్యపరచడానికి బిజిలీ మహోత్సవ్ ఉత్సవాలు నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యుత్ వినియోగదారులతో 2047 సంవత్సరం నాటికి 100 ఏళ్ల కాలంలో సాధించాల్సిన లక్ష్యాలపై చర్చించనున్నారు. అలాగే ఉజ్వల్ భారత్ ఉజ్వల్ భవిష్యత్ పేరుతో పలు కార్యక్రమాలను ఈరోజు నిర్వహించనున్నారు. సహజ ఇంధన వనరుల వినియోగంపై సాంస్కృతిక ప్రదర్శనలు, లఘు చిత్రాలు ప్రదర్శింపబడతాయి. ఈ మహోత్సవం 75 వారాల పాటు కొనసాగుతూ 2022 సంవత్సరం ఆగస్టు 15వ తేదీన ముగుస్తుంది. ప్రజల దాహార్తిని తీర్చడానికి కొండమారిపల్లి పంచాయతీ పరిధిలోని బోడుమొల్ల దిన్నె గ్రామంలో ఎమ్మెల్యే సహకారంతో అదనపు బోరును వేయడం జరుగుతోందని మదనపల్లె మార్కెట్ యార్డ్ డైరెక్టర్ తట్టు శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. నేడు బోడుమొల్ల దిన్నెలో నూతన బోరు వేయడానికి భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ సర్పంచ్ రెడ్డప్ప, వార్డు సభ్యులు ఉత్తన్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇస్మాయిల్, రమణ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ గ్రామంలో ఇదివరకే ఉన్న బోరులో నీటి మట్టం తగ్గడంతో తాగునీటికి ఇబ్బంది ఏర్పడిందన్నారు. సమస్యను ఎమ్మెల్యే నవాజ్ బాషా దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి చేయటానికి నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు.
ఈరోజు మన కొండామారపల్లి పంచాయతీకి వచ్చాము. ఈ కొండామారపల్లి పంచాయతీలో బోడుమోలు దీనికి ఒక పని మీద వస్తే ఇక్కడ వాటర్ లేవు అని చెప్పి ముందు బోర్లో తగ్గినాయని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటే దీన్ని మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మన ఎమ్మెల్యే గారి చెప్పి మన మదనపల్లిలో ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేకుండా మన ఎమ్మెల్యే ప్రతి మండలంలోన ప్రతి మన మదనపల్లి నియోజకవర్గంలో మున్సిపాలిటీలో కానీ ఎక్కడా కూడా వాటర్ ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నాడు. అన్నీ కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టికి, మన ఎంపీ మిథునన్న గారి దృష్టికి, మన మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి, మన 2 పంచాయతీలు తీసుకెళ్ళి ఈ పంచాయతీలో ఏమైనా ప్రాబ్లం ఉండేటివన్నీ కూడా పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి చిన్న చిన్న పనులు ఏమైనా ఉన్నా కూడా కంప్లీట్ చేసుకుంటూ ఎవరికి ప్రజలకు అందుబాటులో ఉండి ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రతి పని చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఇప్పుడు మొన్ననే మన ఇస్కనాథ్పల్లిలో వాటర్ ప్రాబ్లం వస్తుంది అంటే అక్కడ 2 బోర్లు వేసాం. అక్కడ మంచి వాటర్ పడింది. ఆ బోర్లు బిగిస్తాని మన ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళి టెంకాయ కొట్టి మన ప్రజలు ఇస్కనాథ్పల్లికి వాటర్ ప్రాబ్లం లేకుండా తీర్చాం. ఇప్పుడు మన కొండామారపల్లి పంచాయతీకి వచ్చిన తర్వాత కొత్తగా 280 కొత్త హౌసింగ్ ఇండ్లు వచ్చాయి. అవే కాదు, ఓటీఎస్ కింద మన కొండామారపల్లి తట్టివారిపల్లి పంచాయతీలో 210 ఓటీఎస్ కింద వచ్చాయి. ఇవన్నీ కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మా ఎమ్మెల్యే గారిని మన పంచాయతీలకు తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ ద్వారా ఓటీఎస్లో ఉండే ప్రతి పేదవానికి తీసుకొచ్చి వాళ్ళకందరికీ ఓటీఎస్లో ఉండే పట్టాలు ఇచ్చి మన కొత్త పట్టాలు కూడా 280 పట్టాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి మా ఎమ్మెల్యే గారిని ముందుకు పెట్టుకొని తీసుకెళ్తామని మేము సమయంగా కోరుకుంటాం. ఈరోజు ఈ పంచాయతీలో ప్రతి ఒక్క చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా రమణ కానీ, మా సర్పంచ్ ఉస్మాయిల్ కానీ, మా వైస్ సర్పంచ్ రెడ్డప్పన్న కానీ వీళ్ళందరూ కూడా ఏమేమి పని ఉన్నా కూడా దగ్గరికి పోయి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని తీసుకుంటా ఎక్కడా ఇబ్బంది లేకుండా మన పంచాయతీని అభివృద్ధిగా తీసుకెళ్తున్నారు. నమస్కారం. గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్యే నవాజ్ బాషా అన్న గారి ఆధ్వర్యంలో ఈ బోడుమోలు దీనిలో చాలా నీటి ఎద్దడి ఉండడం వల్ల మేము ఎమ్మెల్యే గారిని కోరడమైంది. తక్షణమే ఏ మాట చెప్పకుండా మీరు ముందు బోరేసి ప్రజలు నీళ్ళు ఇవ్వమని చెప్పినారు. ఆ ధైర్యంతోనే మేమందరము, నేను మా మార్కెట్ చైర్మన్ తట్టి శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ అయిన మన రమణన్న, అలాగే సుధాకర, మన వార్డు మెంబర్లైన శంషీర్ భాయ్, మళ్ళీ వచ్చి రమణ, వైస్ సర్పంచ్ వచ్చి మన రెడ్డప్ప, అలాగే మన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ చాలా ఉత్సాహంతో వచ్చి ఇక్కడికి వచ్చి బోర్ వేసేదానికి అందరూ ఆహ్వానించారు. అలాగే తట్టి సీనన్నకి అడిగిన వెంటనే ముందు బండి పిలిపించు, బండి పెట్టించు, వాటర్ పడల్లా కంపల్సరీ ప్రజలు చాలా ఇబ్బంది ఉంది బోడుమోలు దీనిలో అని చెప్పినారు. బండి పిలిచిన 10 నిమిషాలకే బండి వాళ్ళు మేము వస్తున్నామని చెప్పినారు. అది చాలా సంతోషం అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడుండే పొజిషన్కి చాలా నీళ్ళ కొరత ఎక్కువ ఉండదు ఈ ఊరిలో. దీంట్లో ఈ గడప ప్రోగ్రాంలో ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు కూడా మన పంచాయతీ తిరుగుతున్నారు కాబట్టి
తప్పకుండా మేము మన ఎమ్మెల్యే గారు మంచి పేరు తెస్తామని ఆశిస్తున్నాము. అలాగే మన సర్పంచ్ ఫాతిమా గారికి కూడా సవినయంగా ఆహ్వానిస్తున్నాము, సవినయంగా కోరుకుంటున్నాను. తప్పకుండా ప్రజలు మన వైఎస్ఆర్ పార్టీని ఆదరించాలి, మన వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలి, మన నవాజన్నకే గెలిపించాలి. ఎన్ని పార్టీలు ఏమి చెప్పినా కూడా మన వైఎస్ఆర్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరూ ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నా మమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నారు, ఆదరిస్తున్నారు. అందరికీ నమస్కారం. పంచాయతీ అభివృద్ధి కొరకు మన ఎమ్మెల్యే గారు సహకారంతో, మన మార్కెట్ యార్డ్ శ్రీనివాసులన్న గారి సహకారంతో మన పంచాయతీకి ఆదర్శంగా దిద్ది తీర్చాలని ప్రతి ఒక్క సమస్య మీకు ముందరుండి చేపిస్తారని వాగ్దానం చేసినందుకు అభినందనలు. ఏపీ పాలిసెట్ 2022 కౌన్సిలింగ్ ప్రారంభమైందని జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ఆంజనేయులు తెలిపారు. నేడు మదనపల్లె పట్టణం సమీపంలోని జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల నందు కౌన్సిలింగ్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో వెరిఫికేషన్ ఆఫీసర్ ఓబులేసు, సూపరింటెండెంట్ మర్యాదాస్, మెకానికల్ హెచ్ఓడి కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఏపీ పాలిసెట్ 2022కు సంబంధించిన కౌన్సిలింగ్ ఈ నెల 29వ తేదీ నుండి ఆగస్టు 5వ తేదీ వరకు జరుగుతుందన్నారు. పాలిసెట్ 22 క్వాలిఫైడ్ విద్యార్థులు జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల నందు తమ వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. పేరు ఆంజనేయులు, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్. మదనపల్లి మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాలిటెక్నిక్ ఇది ఆదర్శ ప్రభుత్వ పాలిటెక్నిక్. ఇందులో 1987లో ఎస్టాబ్లిష్ అయింది. అప్పటి నుంచి 3 బ్రాంచ్లు రన్ అవుతున్నాయి. ఉన్నతంగా ఫలితాలు వస్తున్నాయి. ఎక్కువ మంది స్టూడెంట్స్ బీటెక్, డిప్లొమా క్వాలిఫికేషన్స్ ప్రైవేట్ కంపెనీస్లోనూ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు కొత్తగా కమిషనర్ గారి ఎంకరేజ్మెంట్తో అమ్మాయిలకు కూడా ఈ ఉన్నతమైనటువంటి కాలేజీలో అడ్మిషన్స్ ఇవ్వాలని ఆయన సంకల్పించారు. కాబట్టి మొట్టమొదటిసారి ఈ 2022-23 అడ్మిషన్స్ నుంచి అమ్మాయిలు కూడా ఈ కాలేజీలో జాయిన్ అవ్వచ్చు, నాట్ ఓన్లీ ఫర్ బాయ్స్. ఇప్పుడు ఈరోజు మనకు ప్రభుత్వ పాలిటెక్నిక్లో రాష్ట్ర వ్యాప్తంగా కౌన్సిలింగ్ జరుగుతుంది. ఇది మొదటి రోజు. ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ క్వాలిఫైడ్ పర్సన్స్ వరకు ఈ 29 నుంచి 5వ తేదీ వరకు, ఆగస్టు 5 వరకు కౌన్సిలింగ్ జరుగుతుంది. అంటే రిజిస్ట్రేషన్ మాత్రం జరుగుతుంది. రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్ అంతా అయిన తర్వాత 6వ తేదీ నుంచి మళ్ళీ వెబ్ ఆప్షన్స్ కూడా ఇక్కడే వాళ్ళు ఇచ్చుకోవచ్చు. రాష్ట్రంలో ఏ కాలేజీకైనా ఆప్షన్స్ ఇక్కడ మీరు రిజిస్టర్ చేసి ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఆ హెల్పింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. మీరు తిరుపతికి కానీ, లేదంటే మళ్ళీ అనంతపురం కానీ, కడప కానీ దూరంగా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. దగ్గరలో ఉన్నటువంటి మన కాలేజీలోనే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. కౌన్సిలింగ్ కూడా వెబ్ ఆప్షన్స్ చూసుకోవచ్చు. కావాల్సినటువంటి గైడెన్స్, హెల్పింగ్ మన స్టాఫ్ ఆ విద్యార్థులకు హ్యాపీగా ఇవ్వగలుగుతారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన కాలేజీలో జీఎంఆర్ పాలిటెక్నిక్ మదనపల్లి కాలేజీలో టోటల్గా 3 కోర్సెస్ రన్ అవుతుంది. ఒకటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్. వీటిలో
ఎక్స్పీరియన్స్డ్ వెల్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అధ్యాపకుల చేత ఉన్నతమైన విద్య బోధించబడుతుంది. స్టాఫ్ అందరూ కూడా వెల్ క్వాలిఫైడ్, షార్టేజ్ లేదు, ఫుల్ ఫ్యాకల్టీ ఉన్నారు. స్టూడెంట్స్ అడ్మిషన్ స్ట్రెంత్ కూడా 60 టోటల్గా 180 ఇంటేక్ ఫస్ట్ ఇయర్. సో ఈ విధంగా టోటల్గా ఫుల్ స్ట్రెంత్తో హాస్టల్లో నివసిస్తూ అభ్యాసం చేస్తున్నాం. సద్వినియోగం చేసుకోవాలంటే మంచి మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎక్కువగా జాయిన్ అవుతున్నారు. ఈ వెబ్ ఆప్షన్స్తో మీకు మంచి ర్యాంకు 50,000 లోపల ర్యాంక్ వచ్చినటువంటి ప్రతి విద్యార్థి ఆప్షన్లో మొదటి ఆప్షన్ పెట్టుకొని ఇక్కడ జాయిన్ కావచ్చు. ఇంకొక కొత్త అవకాశం ఏంటంటే అమ్మాయిలకి ఈ సంవత్సరం నుంచి అడ్మిషన్స్ ఈ కాలేజీలో ఉంటాయి కాబట్టి అమ్మాయిలు కూడా ఉత్సాహంగా ఇందులో జాయిన్ అవ్వచ్చు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లె తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో ఎంఆర్పీఎస్ నాయకులు వాసు, రవి, మనోహర్, ప్రకాష్, రాజా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ జరిగితేనే మాదిగలతో పాటు అనేక ఉపకులాలకు న్యాయం జరిగినట్టు అవుతుందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లును ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని, లేని పక్షంలో తమ సత్తా చూపుతామని హెచ్చరించారు. గ్రామాన ఆగస్టు 12వ తేదీ వరకు ఈ నిరసన దీక్షలు జరుగుతాయని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి. ప్రస్తుతం జరుగుతున్న నిలబెట్టుకోవాలి. బీజేపీ హామీని వెంటనే మదనపల్లి టౌన్లో ఈరోజు నిరసన దీక్షలు 7వ రోజుకి చేరుకోవాలి. ఈరోజు నిరసన దీక్షకు ఓసానపల్లి ఎంఆర్పీఎస్ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. మందకృష్ణమాధికారి ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమంలో 7వ రోజు మొదలు పెట్టుకున్నాం. 7 రోజుల నుండి దీక్షలు స్టార్ట్ అయ్యి 7 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన లేని బీజేపీ ప్రభుత్వం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నా పార్లమెంటు సమావేశాల్లో ఇంతవరకు వర్గీకరణ బిల్లు గురించి ఎక్కడ కానీ వాళ్ళు ప్రస్తావన చేయనందువలన ప్రస్తావన చేస్తారో చేయలేదో అనేది కూడా వాళ్ళకి అర్థం కాని పక్షం అయిపోయింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఎందుకు మీరు మాదిగల పట్ల ఇంత అసంతృప్తిగా ఎందుకు ఉంటున్నారో మాకేమీ అర్థం కాలేదు. మీరు రాజకీయ పార్టీలుగా మీరు ఎదగాల్సిన ప్రతి రాష్ట్రాల్లోనూ మీరు రాజకీయంగా ఎదగాలనేసి ప్రతి ఒక్క మనిషికి మీరు స్ఫూర్తినిస్తున్నారు. బాగానే ఉంది. అయితే ప్రతి రాష్ట్రంలోనూ మాదిగలు ఉన్నారు, మాదిగ జాతి ఉంది, మాదిగ బిడ్డలు ఉన్నారు. వాళ్ళందరి శ్రేయస్సులు కూడా మీరు పట్టించుకోవాలి కదా. వాళ్ళ శ్రేయస్సులు మీరు పట్టించుకునే వలన రాజకీయంగా మీ భవిష్యత్తు ఎక్కడ ఎదుగుతుందో ఒకసారి ఆలోచించండి. సాటి ప్రజలను, సాటి జాతులనే మీరు విపక్షంగా మీరు విభజిస్తూ పోతుంటే రేపటి భవిష్యత్తులో ప్రజలను మీరు ఎంత మటుకు ముందుకు తీసుకురాగలరో మీరే ఒకసారి మీ మనస్సాక్షిని అడగాలనేసి నరేంద్ర మోడీ గారికి హెచ్చరిస్తున్నాం. అయితే ఆంధ్ర రాష్ట్ర సోము వీర్రాజు గారు అయితే అధ్యక్షులుగా ఉన్నారు, కానీ ఇంతవరకు దానిపైన ఎటువంటి స్పందన, ఒక రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నవారు ఎటువంటి స్పందన ఇవ్వలేకపోతున్నారు. అయితే ఏం జరిగినా ఎక్కడ జరుగుతున్నా దీక్షలు చేసుకొని వాళ్ళ పాటి వాళ్ళు పోతారులే అనుకుంటున్నారేమో. దీక్షలు అయిపోయిన తర్వాత మాకు మా దేవుడు మందకృష్ణమాది గారు రేపు నెల 12వ తేదీ వరకు దీక్షలు స్టార్ట్ చేయమన్నారు. ఆ తర్వాత రేపు నెల 12 దాటిన తర్వాత దీక్షలు చేస్తాము, రోడ్డు పైన ఉంటాము, ఏం చేస్తామో దానికి పూర్తిగా జరిగే బాధ్యత బీజేపీ ప్రభుత్వం భావిస్తుందనేసి ఈ రకంగా తెలియజేసుకుంటున్నాం. అయితే మా యొక్క డిమాండ్ మా జాతి ప్రజలకు ఖచ్చితంగా వర్గీకరణ చేసి తీరాలనేసి బీజేపీకి డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం. ప్రతిరోజు మీకు తెలియజేస్తున్నాం అంటున్నారు, కానీ మాకు అంటూ ఏ స్పందన లేని మీరు ఇకపై కూడా స్పందించకపోతే మాదిగల పట్ల మీరు ఎంత అసంతృప్తిగా వ్యక్తం చేస్తున్నారో రేపటి ప్రజలకి మీరు ఎంత మటుకు న్యాయం చేయగలరో కూడా మీకు తెలియజేస్తాం. ప్రతి ఒక్క పౌరుడిని ముందుకు తీసుకొచ్చి ఈ భారతీయ జనతా పార్టీ పతనాన్ని ఖచ్చితంగా కోరుకొని తీరుతామనేసి ఈ రకంగా డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం. జై ఎంఆర్పీఎస్, జై మందకృష్ణమాది గారు. ఎస్సీ వర్గీకరణపై వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. 100 రోజుల్లో చేస్తామన్న వర్గీకరణ ఎన్ని సంవత్సరాలైనా పట్టించుకోకుండా పోతున్నది.
బీజేపీ ప్రభుత్వం ఎస్సీ/ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న సమయంలో కూడా మందకృష్ణ మాదిగ గారే దాన్ని ఉద్యమాలు చేసి కాపాడారు. ఈ ఉద్యమం తర్వాతనే ఎన్నో ఉద్యమాలు చేశారు. మందకృష్ణ మాదిగ ఎన్నో ఉద్యమాలు చేశారు. జాతి నిలబడ కోసము, మా వర్గీకరణ కోసము, ఎస్సీ చట్టాన్ని కాపాడే కోసము ఎన్నో పోరాటాలు చేశాడు. ఎంఆర్పిఎస్ నిరసన కార్యక్రమాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా నిరసనలు జరుగుతున్నాయి. 100 రోజుల్లో మేనిఫెస్టోల్లో పెట్టినాడు బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేస్తామని. 8 ఏళ్ళు కావస్తున్నా కూడా దాన్ని పూసే ఎత్తడం లేదు. పూసే ఎత్తని దానికి గాను ఈరోజు 4 రాష్ట్రాలు 5 రాష్ట్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంతవరకు బీజేపీ ప్రభుత్వం నిమ్మక నైరక్యంగా ఉన్నట్టు ఉంది. దీన్ని ఇంకా ఉద్రేకంగా తీసుకుపోతామని ఎంఆర్పిఎస్ తరఫున తెలియజేస్తున్నాం. పుంగనూరు మండలం నానాసాహెబ్పేటలోని అంగన్వాడీ కేంద్రంలో స్థానికంగా ఉన్న వారికే అంగన్వాడీ టీచర్ పోస్టు ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేశారు. నేడు సదరు అంగన్వాడీ కేంద్రానికి తాళం వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా ఇక్కడ అంగన్వాడీ టీచర్ పోస్టు ఖాళీగా ఉందన్నారు. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో స్థానికంగా ఉన్న 7 మంది దరఖాస్తు చేసుకోగా స్థానికేతరులకు ఇవ్వటంపై మండిపడ్డారు. ఈ పోస్టును స్థానికంగా ఉన్న వారికి కేటాయించే వరకు ఆందోళన విరమించమని స్పష్టం చేశారు. పెట్టండి, వేరే అలో చేయము. మేము మా పిల్లలు కూడా భద్రత ఉండదు. ఈ ఏరియా వాళ్ళే కావాలా, లోకల్ వాళ్ళే కావాలా, నాన్ లోకల్ వాళ్ళు మనకు వద్దు. మా పిల్లలకి సేఫ్టీ ఉండదు. చెప్పండి కవితక్క మీకోసం ఎన్ఎస్పేట అంగన్వాడీ టీచర్గా కార్యకర్తలుగా మేము 8 మంది అప్లై చేసినాము. ఇక్కడ ఎన్ఎస్పేటలో లోకల్గా ఉన్న వాళ్ళకి కాకుండా బయట ఉన్న ఏటిగడ్డపాలెం ఆమెకి, తోటి రాధా అనే ఆమెకి ఇక్కడ ఇచ్చారు. ఆమె కాకుండా మాలో ఎవరికి ఇచ్చినా కానీ అభ్యంతరం లేదు. బయట వాళ్ళని ఇక్కడికి మేము రానివ్వము. అంటే ఇక్కడ 8 months 7 months 7 వాళ్ళు వేసారు అప్లికేషన్ ఇక్కడ, కానీ వాళ్ళకి ఇవ్వకుండా బయట వాళ్ళకి వేసారు. మన పిల్లలకి సేఫ్టీ అదంతా ఉండదు కదండి. ఇంకా మనము ఇక్కడ వాళ్ళు అని చెప్పి మనము బాధ్యత కదా వాళ్ళు పంపిస్తాము. ఇక్కడ బయట వాళ్ళకి పంపిస్తే మన పిల్లలకి సేఫ్టీ ఉండదు. ప్లస్ వాళ్ళు ఏమైనా న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఏమైనా ఇస్తారా, అలాంటి చేస్తారా, అవంతా కూడా మనకేం గ్యారెంటీ లేదు. మన లోకల్ అయితే మనం వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర చెప్తారు, పిల్లలు ఇట్లా అయినారని చెప్పి మనకు కూడా చెప్తారు, ఇది ఉందమ్మా ఇది ఉందేమో అని చెప్పి. వాళ్ళు బయట వాళ్ళు ఎక్కడి నుంచో వాళ్ళకి ఎవరంటే ఇస్తే ఇక్కడ వాళ్ళకి మనం ఏం చెప్పాలని చెప్పండి, మనకు సేఫ్టీ ఏమి ఉండదు. కాబట్టి ఇంకా ఇక్కడ వాళ్ళకి ఇవ్వాలి, బయట వాళ్ళకి ఎవరికి రానికూడదని చెప్పి మేము పేరెంట్స్ అందరము ఇక్కడ వాళ్ళతో కలిసి మేము ధర్నా చేస్తున్నామండి. వాళ్ళకి ఇవ్వకూడదు, బయట వాళ్ళకి మన వాళ్ళకి ఇవ్వాలా, ఎన్ఎస్పేట వాళ్ళకి ఇవ్వాలా, బయట వాళ్ళని ఎవరిని మేము పేరెంట్స్ రాని మేము పిల్లలు కూడా పంపించామండి. మేము లాక్స్ వేసి పెట్టేస్తాము. మేము పంపించాము కూడా. మేము ఇంకా ఆమె వస్తే ఆమె ఒక్కటే వచ్చి కూర్చొని చదివించుకోండి చెప్పండి. అందుకని మేము ఇక్కడ వాళ్ళకే సపోర్ట్ చేస్తాము, బయట వాళ్ళకి మేము సపోర్ట్ చేయమండి. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలోని సి బండపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న అంగవైకల్య యువతిని ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. సుమారు 20 సంవత్సరాల వికలాంగ యువతిని వైసీపీకి చెందిన 40 ఏళ్ల కృష్ణప్ప అత్యాచారం చేసినట్లు బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వారు పేర్కొన్నారు. రాళ్ల బుదుగూరు ఎస్ఐ మునిస్వామి కథనం మేరకు కృష్ణప్ప వికలాంగురాలైన యువతిపై అత్యాచారం చేశాడని అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశామని ఎస్ఐ తెలిపారు. ఒకే ఇల్లు అడ్డు మా ఇంటి వాళ్ళ ఇంటికి రాయి పోసేసేది, తాగేసి వచ్చేది. మేము ఎక్కడన్నా బయట కూలికి వెళ్ళి ఇస్తే 7 గంటలు 6 గంటలు అయిపోతుంది.
వచ్చే కొంచెం మన ఎక్కువ పోయి బిడ్డని బాత్రూమ్లో వేసుకొచ్చి ఇంట్లో వాకిల్ లేదు మా యజమాని తాగిసి చెక్కేసినాడు వాకిల్ని సాపు కిందకేసుకొని సాపు ఎత్తుకొని వచ్చి బాత్రూమ్లో వేసుకొచ్చి ఆ బిడ్డ అడ్డొడ్లు ఎప్పుడుకుంటే తూపుకొని వచ్చేసి శరీరం ఊళ్ళో కదా సార్ నాకు చూసిన వాళ్ళు పక్కింటి వాళ్ళు 2-3 చూసిండారు ఇంకొక ఎక్కిన తోడుకొని వచ్చిండారు ఈ పోయినోడు రానేలేదని అనిపించింటే అందుకే సంగపెట్ట తీసేసిండారు రక్తం వచ్చేసింది అనుకుని అప్పుడు వానికి పెండ్ల ముందు బిడ్డలు ఉన్నారు ఈ దుర్కూతురు పెండ్లు అయ్యింది ఆ పెండ్లు అయ్యి బండి పిల్లే సార్ బండి పిల్లి ఇంకా 2 బిడ్డలు ఒక బిడ్డకు ఒక బిడ్డ 2 బిడ్డలు ఏం చేశాడు ఆ బిడ్డని ఎక్కువ పోయి రేపు చేసేసాడు. సి బండ్లపల్లికి చెందిన రత్నమ్మ అనే లేడీ నిన్న పురుషుని కాబడి తన మానసిక వికలాంగులైన తన కూతురు శిరీష ఏజ్ అబౌట్ 20 years అనే ఆమెపై అదే ఊరికి చెందిన కృష్ణమూర్తి అలియాస్ వెంకటేష్ అనే వ్యక్తి మానభంగం చేసినని కంప్లైంట్ ఇవ్వడంపై కంప్లైంట్ ఇచ్చినది. ఆ కంప్లైంట్ పైన మేము నేరం నమోదు చేసినాము. నేరం నమోదు చేసి బాధితురాలని మెడికల్ పరీక్షల నిమిత్తం హాస్పిటల్కి పంపడం అనేది ముద్దాయి పైన తీసుకోవడం జరుగుతుంది. సార్ నిందితుని ఏమైనా అదుపులో తీసుకున్నారా లేకపోతే పర్వాలేదు? నిందితులు మేము పట్టుకుంటాం త్వరలో. సార్ ఏ సెక్షన్ కింద ఇప్పుడు ప్రస్తుతానికి రేప్ సెక్షన్ కింద మేము కేసు పెడతాము. నిమ్మన్నపల్లి మండల పరిధిలో నాగులయ్యపల్లి పంచాయతీ నందు నాటుసారా స్థావరాలపై మదనపల్లి ఎస్ఈబి పోలీసులు మరియు ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. నిమ్మన్నపల్లి పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిమ్మన్నపల్లి మండలం పరిసర ప్రాంతంలోని అగులయ్యపల్లె గుట్ట మీద 2500 లీటర్ల నాటుసారా ఊట ఉందని అందిన సమాచారం మేరకు సీఐ అంజద్ బాషా, నిమ్మన్నపల్లి ఎస్ఐ ఫాతిమా తమ బృందంతో కలిసి సోదాలు నిర్వహించారు. సారా కాస్తున్న చంద్ర, మల్లికార్జున వెంకటమ్మలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు పంపనున్నట్లు వారు తెలిపారు. ఇప్పుడు పైన మంట పైన పెట్టి మంట పైన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అనుక్షణం ప్రమాదకరమైన ఉద్యోగం ఏదైనా ఉంది అంటే అది విద్యుత్ శాఖ ఉద్యోగమే. ఏపీఎండీసీ చైర్మన్ షమీం అస్లాం వెల్లడి. ఘనంగా మదనపల్లె విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఉజ్వల భారత్, ఉజ్వల భవిష్యత్ విద్యుత్ మహోత్సవం నిర్వహించిన ఉద్యోగులు. ప్రజల దాహార్తిని తీర్చడానికి కొండమారిపల్లి పంచాయతీ బోడుమొల్ల దిన్నె గ్రామంలో ఎమ్మెల్యే సహకారంతో అదనపు బోరును వేస్తున్నాము. మార్కెట్ కమిటీ డైరెక్టర్ తట్టి శ్రీనివాసులు రెడ్డి వెల్లడి. అదనపు బోరు వేయడానికి భూమి పూజ నిర్వహించిన ప్రజాప్రతినిధులు, వైకాపా నేతలు. ఇది వాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.